నమస్కారం. ఈరోజు మనం ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ బేసిక్స్ గురించి ఒక గైడ్ని విశ్లేషిస్తున్నాం. దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే, నాకనిపించిందే ఈ గైడ్ మొదట్లో గణితం బాగాలే చెప్పినా పోను పోను టెక్నికల్ పదాల భారం అకస్మాత్తుగా పెరిగిపోయిందండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అముడు, ఈ గైడ్ ప్రారంభకులకు ఉద్దేశించినప్పటికీ కొన్ని సాంకేతిక పదాలను తగినంత వివరణ లేకుండా అకస్మాత్తుగా పరిచయం చేయడం వల్ల పాఠకులు తీవ్ర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. కరెక్ట్. అంటే మొదట్లో అంత సింపుల్గానే అనిపించింది కదా? ఎగ్జాక్ట్లీ. మొదట్లో అత్యంత సరళమైన కూడికలు, గుణిజాలతో మొదలైన ఈ పత్రం హఠాత్తుగా యూరోపియన్ కాల్, లాట్ సైజ్, ఎక్స్పైరీ ఇంకా జీరో సమ్ గేమ్ లాంటి కఠినమైన ట్రేడింగ్ పదజాలాన్ని ఎలాంటి ముందస్తు పునాది లేకుండా ప్రవేశపెట్టేసింది. అవునవును. దీనివల్ల ఏమవుతుందంటే, పత్రం చదువుతున్న ప్రారంభస్థాయి వ్యక్తులు ఈ పదాలను చూసి ఇది తమకు అర్థం కాని అత్యంత కష్టమైన సబ్జెక్ట్ అని భయపడే అవకాశం మెండుగా ఉంది. యూరోపియన్ కాల్ ఆప్షన్ అనే పదం కనిపించింది. అవును. అసలు యూరోప్కి మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధమేంటి అని నా బుర్ర వేడెక్కిపోయింది. అంటే కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు ఇలాంటి అనుభవం ఎందుకు ఎదురవుతోంది? రచయిత ఉద్దేశం మంచిదే అయినా ఎక్కడో కొంచెం సమన్వయం లోపించినట్లు అనిపించడం లేదా? ఖచ్చితంగా. ఇక్కడే మనం మానవ మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన మెదడు ఎప్పుడూ తనకు పరిచయం ఉన్న విషయాలను సులభంగా గ్రహిస్తుంది. కానీ ఒకేసారి పరిచయం లేని అనేక పదాలను చూసినప్పుడు అది కాగ్నిటివ్ ఓవర్లోడ్, అంటే అత్యధిక సమాచార భారానికి గురవుతుంది. అంటే బ్లాంక్ అయిపోతుందన్నమాట. అదే. అప్పుడు సహజంగానే ఒక రకమైన భయం ఏర్పడి ఆ సమాచారాన్ని తిరస్కరించడం మొదలుపెడుతుంది. ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి రాసేటప్పుడు రచయితలు చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. తమకు బాగా తెలిసిన పదజాలాన్నే పాఠకులకు కూడా తెలుసని పొరబడతారు. నిజమే. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటారు? ఈ సాంకేతిక పదాలను నేరుగా వాడే బదులు పాఠకులకు సుపరిచితమైన రోజువారీ ఉదాహరణలతో వాటిని ముడిపెట్టి నెమ్మదిగా పరిచయం చెయ్యాలి. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, లాట్ సైజ్ అనే సాంకేతిక పదాన్ని వాడే ముందు మనం మార్కెట్లో అరటిపండ్లను విడివిడిగా కాకుండా డజన్ల లెక్కన ఎలా కొంటామో, ఆప్షన్స్లో షేర్లను విడివిడిగా కాకుండా లాట్ల లెక్కన మాత్రమే కొనగలమని చెప్పవచ్చు. అరే, చాలా బాగుంది ఉదాహరణ. అలాగే ముందుగా యూరోపియన్ కాల్ లేదా పుట్ అనే పదం వాడకుండా వాటిని ధర పెరిగితే లాభపడే ఇన్సూరెన్స్ మరియు ధర పడిపోతే లాభపడే ఇన్సూరెన్స్గా వివరించాలి. పాఠకుడికి ఆ విధానం వెనక ఉన్న అసలు సూత్రం అర్థమయ్యాక అప్పుడు వాటి అసలు పేర్లను పరిచయం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అరటిపండ్ల డజన్ ఉదాహరణ అద్భుతంగా ఉంది. ఒక సామాన్యుడికి ఈ ఉదాహరణ చెప్పిన మరుక్షణం అతని మెదడులో లాట్ సైజ్ అంటే ఏంటో జీవితాంతం గుర్తుండిపోయేలా ముద్రపడిపోతుంది. అవును కదా? అలాగే ఈ ఇన్సూరెన్స్ పోలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మనం సాధారణ జీవితంలో ఆరోగ్యం కోసమో వాహనాల కోసమో ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, దాన్ని షేర్లకు అన్వయించడం వల్ల ఆ కాన్సెప్ట్ చాలా సులభంగా మారుతుంది. కరెక్ట్. అయితే మీరు చెప్పిన ఈ ఇన్సూరెన్స్ ఉదాహరణ పత్రంలో చదివినప్పుడు నాకు ఒకచోట చాలా భద్రత అనిపించింది, కాని వెంటనే ఇంకోచోట చాలా గందరగోళంగా అనిపించింది. అవునా? అది ఏ విభాగంలో జరిగిందో కొంచెం వివరిస్తారా? పత్రంలో రచయిత ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తి దగ్గర 7 లక్షల రూపాయల విలువైన రిలయన్స్ షేర్లు ఉంటే మార్కెట్ పడిపోతుందనే భయమున్నప్పుడు ఆ 7 లక్షల పెట్టుబడిని కాపాడుకోవడానికి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఒక పుట్ ఆప్షన్ కొనడం గురించి రాశారు. అవును, అది హెడ్జింగ్. ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలో నాకు ఆ కాన్సెప్ట్ చాలా లాజికల్గా అనిపించింది. నా ఆస్తులకు నేను వేసుకున్న ఒక కవచంలా అనిపించింది. కానీ తర్వాత పేజీలోనే అసలు మీ దగ్గర 7 లక్షల షేర్లు లేకపోయినా పర్వాలేదు, కేవలం 12,500 రూపాయలు పెట్టి ఆప్షన్స్ కొని 25,000 లాభం పొందవచ్చు అని రాశారు. ఓకే. అది చూడగానే నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ఉన్న రక్షణాత్మక ఆలోచన పోయి అసలు పెట్టుబడి లేకుండానే ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు సంపాదించవచ్చా అనే ఆశ పుట్టింది. ఒకే పత్రంలో నన్ను రక్షణ వైపు ఆలోచించమంటున్నారా లేక జూదం వైపు ఉసిగొల్పుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఆప్షన్స్ను
ముందుగా నష్టభయాన్ని నివారించే ఇన్సూరెన్స్గా పరిచయం చేసి ఆ వెంటనే ఎలాంటి హెచ్చరిక లేకుండా అత్యధిక రిస్క్ ఉండే ఊహాజనిత ట్రేడింగ్ వైపు మళ్లడం వల్ల ఆప్షన్స్ యొక్క అసలు ఉద్దేశ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఈ షిఫ్ట్ చాలా సడన్గా ఉందంటారు? అవునండి. రచయిత హెడ్జింగ్ గురించి అద్భుతంగా వివరిస్తూనే తక్షణమే మీ దగ్గర 7 లక్షలు లేకపోతే కేవలం 12,500 పెట్టి ఆప్షన్స్ కొని 25,000 లాభం పొందవచ్చు అని చెప్పడం ప్రారంభించారు. దీనివల్ల పాఠకుడు ఆప్షన్స్ను తన పెట్టుబడికి రక్షణ కవచంగా కాకుండా రాత్రికి రాత్రే డబ్బు సంపాదించే ఒక లాటరీ టికెట్గా భావించే ప్రమాదముంది. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 2 విధానాల రిస్క్ ప్రొఫైల్స్ పూర్తిగా భిన్నమైనవి అనే విషయాన్ని సరిగ్గా వేరు చేయలేదు. ఇక్కడే నాకు చిన్న సందేహం. అంటే రచయిత చెప్పిన ఆ 12,500తో 25,000 వచ్చే మాకు అబద్ధమా? అలా జరగదా? స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ద్వారా ప్రజలు డబ్బులు సంపాదించడం లేదా? అలా కాదు. ఒకవేళ అది నిజమే అయితే రచయిత దాన్ని చెప్పడంలో తప్పేముంది? వాస్తవాలను ఉన్నదున్నట్లుగా చెప్పడం ఒక మంచి మార్గదర్శకుడి లక్షణం కాదా? మీరడిగిన ప్రశ్న చాలా బలమైనది. రచయిత చెప్పిన గణాంకాలు అబద్ధం కాదు. కేవలం 12,500తో 25,000 లేదా అంతకంటే ఎక్కువ రావడం మార్కెట్లో సాధ్యమే. కాని ఇక్కడ సమస్య వాస్తవాలను చెప్పడం కాదు, ఆ వాస్తవాల వెనుక ఉన్న సందర్భాన్ని అంటే కాంటెక్స్ట్ని విస్మరించడం. ఓహో, చూడండి, హెడ్జింగ్ చేసినప్పుడు మీరొక వస్తువును కాపాడుకుంటున్నారు. మీ లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, ఉన్న డబ్బును పోగొట్టుకోకుండా చూసుకోవడం. ఇక్కడ మీరు చెల్లించే 2,500 రూపాయలు కేవలం ఒక రుసుము లాంటిది. కాని స్పెక్యులేషన్లో మీ దగ్గర అసలు ఆస్తులు ఏమీ ఉండవు. కరెక్ట్. మీరు కేవలం గాలిలో ఒక అంచనా వేస్తున్నారు. ఆ అంచనా తప్పితే మీ 12,500 రూపాయలు పూర్తిగా సున్నా అయిపోతాయి. హెడ్జింగ్లో మీ ప్రధాన ఆస్తి భద్రంగా ఉంటుంది, స్పెక్యులేషన్లో మీ మొత్తం పెట్టుబడే ప్రమాదంలో పడుతోంది. ఈ 2 భిన్నమైన ప్రపంచాలను ఒకే పారాగ్రాఫ్లో కలిపి చెప్పడం వల్ల కొత్తవారు ఆప్షన్స్ అంటే కేవలం డబ్బును రెట్టింపు చేసే యంత్రం అని పొరబడతారు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక వైద్యుడు పేషెంట్కి ఒక శక్తివంతమైన మందునిచ్చి ఇది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పి వెంటనే అదే వాక్యంలో కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే విపరీతమైన మత్తు వస్తుంది, ఆ మత్తు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రాణరక్షణ మరియు మత్తు రెండూ ఒకే మందులో ఉన్నప్పుడు వాటిని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది చాలా వెడమర్చి చెప్పాలి. మరి ఈ సమస్యను పత్రంలో ఎలా సరిదిద్దాలి అంటారు? హెడ్జింగ్ మరియు స్పెక్యులేషన్ మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖను గీయాలి. ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించి ఈ 2 విధానాల మధ్య ఉన్న రిస్క్ స్థాయిలను స్పష్టంగా విడమర్చి చెప్పాలి. అంటే దీన్ని సింప్లిఫై చేయడానికి ఏదైనా పోలిక వాడొచ్చా? ఖచ్చితంగా. ఈ వ్యత్యాసాన్ని స్పష్టం చేయడానికి ఒక బలమైన పోలికను తీసుకురావచ్చు. మీ సొంత కారుకు యాక్సిడెంట్ అయితే నష్టపోకుండా ఇన్సూరెన్స్ తీసుకోవడం హెడ్జింగ్. కానీ రోడ్డు మీద వెళ్లే వేరొకరి కారు ఎప్పుడో ఒకప్పుడు యాక్సిడెంట్ అవుతుందని డబ్బులు పందెం కాయడం స్పెక్యులేషన్. వావ్, ఇది చాలా బాగుంది. అవును. ఆ తర్వాత స్పెక్యులేషన్లో మీరు పెట్టిన డబ్బు మొత్తం గడువు ముగిసేనాటికి 0 అయిపోయే ప్రమాదం ఉందని ఒక ప్రత్యేక పేరాలో స్పష్టంగా హెచ్చరించాలి. ఇలా ఈ ఉదాహరణతో ఆ విభాగాన్ని మొదలుపెడితే పాఠకుడికి తాము ఏ ఆట ఆడుతున్నారో స్పష్టమైన అవగాహన వస్తుంది. నిజమే, ఈ ఇతరుల కారు మీద పందెం కాయడం అనే పోలిక చాలా పదునుగా ఉంది. ఎందుకంటే మన సొంత కారు ఇన్సూరెన్స్ కట్టినప్పుడు యాక్సిడెంట్ అవ్వాలని మనం కోరుకోం కదా. కడితే కట్టాములే డబ్బులు, మన కారు సురక్షితంగా ఉంది కదా అని సంతోషిస్తాం. అవునవును. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు వృధా అయినా మనకు బాధ ఉండదు. కానీ పందెం కాసినప్పుడు అలా కాదు కదా. అవతలివాడి కారు యాక్సిడెంట్ అయితేనే మనకు లాభం. అంటే మనం మార్కెట్ పతనం కోసమో లేదా విపరీతమైన పెరుగుదల కోసమే ఎదురుచూస్తుంటాం. ఈ మానసిక స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్. ఆ అత్యాశే అసలు సమస్య. స్పెక్యులేషన్ పట్ల ఆకర్షితులైన పాఠకులు నష్టాలను సులభంగా మర్చిపోతారు. ముఖ్యంగా పత్రం చివర్లో ఫ్యూచర్స్ విభాగంలో లివరేజ్ కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందనుకుంటా కదూ? మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు. అదే 7 లక్షల షేర్లను 1,50,000 కొనే కంట్రోల్ చేయవచ్చని చెప్పిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుంది. కాని ఇందులో నాకేదో తెలియని భయం అనిపిస్తోంది. మార్జిన్ మరియు లివరేజ్ ద్వారా వచ్చే లాభాలను ఆకర్షణీయమైన గణాంకాలతో వివరించిన ఈ గైడ్ వాటి వల్ల కలిగే భారీ నష్టాల తీవ్రతను అదే స్థాయిలో నొక్కి చెప్పడంలో విఫలమైంది. అంటే నష్టాలను సరిగ్గా చూపించలేదంటారా? అవునండి.
10.5 లక్షల పెట్టుబడితో ఎలా 50,000 లాభం వస్తుందో పత్రం అంకెలతో సహా చూపించింది. కాని నష్టం వస్తే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని కేవలం ఒక చిన్న వాక్యంలో తేల్చి చెప్పేసింది. ట్రేడింగ్ ప్రపంచంలోకి కొత్తగా వచ్చే వారికి లాభం మీద ఉన్నంత ఆసక్తి నష్టం మీద ఉండదు. అది సహజమే కదా. అవును, అందుకే నష్టాన్ని కూడా లాభంలాగానే లెక్కలతో చూపిస్తేనే వారికి ఆ వాస్తవ పరిస్థితి యొక్క తీవ్రత అర్థమవుతుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లివరేజ్ అనేది ఒక 2 అంచుల కత్తిలాంటిది. అది ముందున్న అడ్డంపులను ఎలా నరుకుతుందో మనమీద పడితే మనల్ని కూడా అంతే తీవ్రంగా గాయపరుస్తుంది. మీ విశ్లేషణ వింటుంటే నాకొక ఆలోచనొస్తోంది. బహుశా రచయిత కావాలనే ఈ కొత్తవారిని భయపెట్టకూడదని నష్టాల గురించి తక్కువగా మాట్లాడారా? అలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మరీ ఎక్కువగా నష్టాల గురించి, అప్పుల పాలవడం గురించి మాట్లాడితే పాఠకుడు అసలు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడేమో అన్న ఉద్దేశ్యం కావచ్చు కదా. ఒక ఉపాధ్యాయులుగా సబ్జెక్టును పాజిటివ్గా ఉంచాలనేది వారి ఉద్దేశ్యం అయిండొచ్చు. దీన్ని మనం తప్పుబట్టగలమా? మీరు అడిగింది చాలా సహేతుకమైన వాదన. ఏదైనా కొత్త విద్యను నేర్పించేటప్పుడు విద్యార్థిని ప్రోత్సహించడం ఒక గురువు బాధ్యతే. ఉదాహరణకు ఈత నేర్పించేటప్పుడు మునిగిపోతే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పి భయపెట్టరు. అవును, భయపెట్టరు కదా. కానీ ఇది సాధారణ చదువు కాదు. ఇది ఫైనాన్షియల్ మార్కెట్. అది అత్యంత ప్రమాదకరమైన డెరివేటివ్స్ విభాగం. ఇక్కడ సులభతరం చేయడం లేదా పాజిటివ్గా ఉంచడం అంటే వాస్తవాలను దాచడం కాకూడదు. కరెక్ట్. ఎందుకంటే మార్కెట్లో 90% పైగా కొత్త ట్రేడర్లు తమ పెట్టుబడిని కోల్పోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దానికి కారణం వారికి మార్కెట్ గురించి తెలియకపోవడం కాదు. ఈ లివరేజ్ అనే అస్త్రం విఫలమైనప్పుడు అది ఎంత వేగంగా తమను నాశనం చేస్తుందో వారు ఊహించలేకపోవడమే. నిజమే. ఒక కొత్త ట్రేడర్ లాభం వస్తుందని లివరేజ్ తీసుకుంటాడు. కాని మార్కెట్ కొద్దిగా వ్యతిరేక దిశలో వెళ్లగానే తన కళ్ల ముందే తన ₹1,50,000 కరిగిపోతుంటే ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేడు. ఇదంతా పత్రంలో ఒక చిన్న వాక్యంలో చెప్పేస్తే సరిపోదు. వాస్తవికతను దాచిపెట్టి వారిని ఆకర్షించడం కన్నా పూర్తి చిత్రాన్ని చూపించి వారిని సన్నద్ధం చేయటం ఒక నిజమైన మార్గదర్శకుడుగా చాలా ముఖ్యమైన బాధ్యత. అద్భుతంగా చెప్పారు. ఈత నేర్పించేటప్పుడు నీళ్లంటే భయం పోగొట్టాలి, కాని నీళ్లంటే గౌరవం, అంటే ఒక రకమైన జాగ్రత్త కూడా నేర్పించాలి. ఆ జాగ్రత్త లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. మరి ఈ లివరేజ్ గురించి, నష్టాల గురించి ఆ గౌరవాన్ని లేదా ఆ జాగ్రత్తను పాఠకులకు ఎలా వివరించాలి అంటారు? లాభాన్ని లెక్కించి చూపించినట్లే మార్కెట్ వ్యతిరేక దిశలో వెళితే ఎంత వేగంగా మూలధనం కరిగిపోతుందో చూపే ఒక స్పష్టమైన గణిత ఉదాహరణను తప్పనిసరిగా చేర్చాలి. సాధారణ క్యాష్ మార్కెట్కి, ఫ్యూచర్స్కి మధ్య ఉన్న నష్టాల వ్యత్యాసాన్ని హైలైట్ చెయ్యాలి. అంటే ఈ పత్రంలో ఎలాంటి చేర్పులు చేయాలి? ఉదాహరణకు నష్టాన్ని ఇలా వివరించవచ్చు. సాధారణ విధానంలో మీరు కొన్న రిలయన్స్ షేరు ₹600 పడిపోతే మీ 7 లక్షల పెట్టుబడి 5.5 లక్షలకు పడిపోతుంది. కానీ మీ ఖాతాలో షేర్లు సురక్షితంగానే ఉంటాయి. ఒకవేళ 5 ఏళ్ల తర్వాతైనా ధర పెరిగితే మీరు మళ్లీ లాభపడవచ్చు. అవును, అది ఇన్వెస్టర్ల మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. అదే ఫ్యూచర్స్లో ₹600 పడిపోతే మీరు పెట్టిన 1,50,000 మార్జిన్ మొత్తం పూర్తిగా జీరో అయిపోతుంది. అంతేకాకుండా మీరు ఇంకా ఆ ట్రేడ్లో కొనసాగాలంటే బ్రోకర్ నుండి అదనపు డబ్బులు కట్టమని నోటీస్ వస్తుంది. దీన్నే మార్జిన్ కాల్ అంటారు. ఓహోరి దేవుడా, మార్జిన్ కాలా? అవును. మీరు ఆ డబ్బు కట్టకపోతే బ్రోకర్ మీ ట్రేడ్ను క్యాన్సిల్ చేసి మీ ₹1,50,000 శాశ్వతంగా తీసుకుంటాడు. ఇలాంటి ఒక వాస్తవిక ఉదాహరణను చేర్చడం వల్ల పాఠకులకు పూర్తి అవగాహన వస్తుంది. ఫ్యూచర్స్లో సమయం మన శత్రువని, మనమనుకున్నది జరగకపోతే మనకు ఎదురుచూసే అవకాశం ఉండదని వారు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. బ్రోకర్ మీ ట్రేడ్ క్యాన్సిల్ చేసి మీ డబ్బులు తీసుకుంటాడు అనేదానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా భయంకరమైనది. ఒక సాధారణ పౌరుడు తన డబ్బు బ్యాంకులోనో షేర్లలోనో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ డబ్బు విలువ తగ్గుతుందేమో అని భయపడతాడే కాని అసలు ఆ డబ్బే పూర్తిగా మాయమైపోయి పైగా అప్పుల పాలవుతానని ఊహించడు కదా. నిజమే, చాలామందికి ఇది తెలియదు. అవును. ఈ మార్జిన్ కాల్ అనే కాన్సెప్ట్ గురించి చాలామందికి కనీస అవగాహన ఉండదు. మనం ఇల్లు కొనేటప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటాం. ఆ లోన్ కట్టకపోతే బ్యాంకు మన ఇల్లు జప్తు చేస్తుంది అని మనకు తెలుసు. ఎందుకంటే ఆ విధానం మనకు చిన్నప్పట్నుండి పరిచయం. కాని స్టాక్ మార్కెట్లో
మన డబ్బులకే మనం అప్పు తెచ్చుకున్నట్లుగా ఈ లివరేజ్ పని చేస్తుందని, అది కట్టకపోతే మన అకౌంట్ సున్నా అయిపోతుందని గైడ్లో విడమరిచి చెప్పడం అత్యంత ఆవశ్యకం. అనేది కేవలం గ్రాఫులు నంబర్లతో కూడుకున్నది కాదు, అది పూర్తిగా మానసిక స్థైర్యంతో ముడిపడి ఉన్న అంశం. అవును, 100% సైకాలజీ. ఒక రచయితగా మన పని కేవలం ఏ బటన్ నొక్కాలో చెప్పడం కాదు, ఆ బటన్ నొక్కిన తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి పాఠకుణ్ణి మానసికంగా సిద్ధం చేయడం. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు టెక్నికల్ పదాలను సులభతరం చేయడం ఎంత ముఖ్యమో, ఈ నష్టాల తాలూకు వాస్తవాలను ఉన్నదున్నట్లుగా కఠినంగా చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉంటేనే అది ఒక గొప్ప మార్గదర్శక పత్రమవుతుంది. మీ విశ్లేషణ చాలా లోతుగా మరియు ఆచరణాత్మకంగా సాగింది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు మనం చర్చించిన ముఖ్యాంశాలను సంక్షిప్తంగా చూద్దాం. మొత్తం మీద చూసుకుంటే ఈ గైడ్ ప్రారంభకులకు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ పరిచయం చేయడానికి ఒక బలమైన పునాదిని వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్లిష్టమైన గణితాన్ని సరళీకరించడంలో రచయిత నిజంగా విజయం సాధించారు. అవును. అయితే దాన్ని ఒక అద్భుతమైన మార్గదర్శిగా మార్చడానికి ముఖ్యంగా మనం చర్చించుకున్న 3 అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిది సాంకేతిక పదాల భారం. యూరోపియన్ కాల్, లాట్ సైజ్ లాంటి పదాలను నేరుగా ప్రయోగించకుండా మార్కెట్లో పండ్లు కొనుగోలు చేయడం లేదా వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం లాంటి రోజువారీ ఉదాహరణలతో సులభతరం చేసి నెమ్మదిగా పాఠకుడిని సబ్జెక్ట్లోకి తీసుకెళ్లాలి. కరెక్ట్. రెండవది హెడ్జింగ్ మరియు స్పెక్యులేషన్ మధ్య వ్యత్యాసం. రక్షణ కోసమే పుట్టిన ఆప్షన్స్ను కేవలం లాభాల కోసం వాడే ఊహాజనిత ట్రేడింగ్ కోసం వాడినప్పుడు ఉండే ప్రమాదాలను స్పష్టంగా వేరుచేయాలి. స్వంత కారుకు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, ఇతరుల కారుపై పందెం కాయడానికి మధ్య ఉన్న స్పష్టమైన గీతను పాఠకులకు అర్థమయ్యేలా అండర్లైన్ చేసి చూపించాలి. అవును, అది చాలా ముఖ్యం. మూడవది లివరేజ్ వల్ల వచ్చే ప్రమాదాలు. ఫ్యూచర్స్లో లివరేజ్ వల్ల వచ్చే లాభాలను మాత్రమే కాకుండా మార్కెట్ పడిపోయినప్పుడు అసలు మూలధనం ఎలా కరిగిపోతోందో, బ్రోకర్ నుండి వచ్చే మార్జిన్ కాల్స్ గురించి లెక్కలతో సహా నిర్మోహమాటంగా వాస్తవికంగా వివరించాలి. ఎగ్జాక్ట్లీ. ఈ చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఈ పత్రం కేవలం ఒక సాధారణ పరిచయం స్థాయి నుండి కొత్తవారిని నష్టాల బారి నుండి కాపాడే అత్యంత బాధ్యతాయుతమైన మరియు సమగ్రమైన గైడ్గా మారుతుంది. ఖచ్చితంగా. వింటున్న మీకు నా విన్నపం ఒకటే: మీ పత్రంలో ఈ మార్పులు చేసి మళ్లీ మాకు పంపండి. అప్పుడు అది ఎలా మరింత అద్భుతంగా రూపుదిద్దుకుందో చూడ్డానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఎందుకంటే ఒక ఖాళీ మైదానంలో ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా కారు స్టార్ట్ చేయటం, స్టీరింగ్ పట్టుకోవటం నేర్పించడం ఎంత ముఖ్యమో, ఆ కారును అత్యంత రద్దీగా ఉండే హైవేపైకి తీసుకెళ్లినప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను ఎలా గమనించాలో, అత్యవసర సమయాల్లో బ్రేక్లు ఎప్పుడు వేయాలో, ఊహించని ప్రమాదాల నుండి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో నేర్పించడం కూడా అంతే ముఖ్యం. ఆ స్టీరింగ్పై, ఆ వేగంపై పూర్తి నియంత్రణ సాధించే వరకు మనం మన ప్రయాణాన్ని నేర్చుకునే ప్రక్రియను ఆపుకూడదు. మళ్లీ మరో విశ్లేషణతో కలుద్దాం. నిరంతరం నేర్చుకుంటూనే ఉందాం.